హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? హై హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి నేను మీ అర్జున్. అట్లా చూడకండి, ఇది ఎందుకు కూర్చుని ఇక్కడ ఫాల్తుగా అంతా అనుకోకండి. బస్ గురించి చూస్తున్నా, బస్ వస్తలేదు. ఫైనల్ వచ్చింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మన అయ్యేది కదా, లేట్గా వస్తుంది అనమాట. ఇడిపోతున్నాడు అని చెప్పలే కదా, పోతున్నాం మనం కళా టెంపుల్కి. తెలిసిపోయింది వచ్చి స్టార్టింగ్లో మీ అందరికీ. అట్లనే నువ్వు కూడా చర్చికి పోతావా అని అనుకోకండి, మనం కూడా పోవాలి. అప్పుడప్పుడు దేవుడు భక్తి కూడా ఉండాలన్నమాట. అందుకే చర్చికి పోతున్నా ఈరోజు. మీ అందరూ కూడా బాగుండాలని ప్రే చేస్తాను. మీరు కూడా నేను బాగుండాలని ప్రే చేస్తాను. జీవితంలో మీరు ఏం చేసినా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దేవునికి అండి. మేము ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ మీరు నమ్మే దేవునికి ఇవ్వండి. ఖచ్చితంగా అది కంప్లీట్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన, అందుకే మీకు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ఇవ్వండి. మనుషులకి ఎంత చెప్పినా వాళ్ళు మన మదాకులు చేసుడు తప్ప మనకి ఏం రాదు. ఓకే, ఫైనల్లీ మనం అయితే బస్సు అయితే దిగేసినాం. ఇది నుంచి స్ట్రేట్కి వెళ్ళగానే మనకి అక్కడ కల్వా టెంపుల్ కమాండ్ కనిపిస్తుంది. కమాండ్ దగ్గర నుంచి మనం స్ట్రేట్కి వెళ్ళి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కల్వా టెంపుల్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం అనేది కనిపిస్తుంది. అట్లా మనకి ఇక్కడ చూసినట్లయితే కల్వా టెంపుల్ క్రాస్ అనేది కనిపిస్తుంది కదా, అదే ఎంట్రెన్స్ అనమాట. ఫైనల్ మనం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫైనల్ లుక్. అలానే ఇంకోటి స్పెషాలిటీ అంటే తెలుసా, ఈ చర్చ్ 52 daysలో కట్టారు ఈ చర్చ్ని. అవాకేయరా, నిజమే, ఈ చర్చ్ని 52 daysలోనే కట్టారు. ఆల్రెడీ మనం వెళ్ళేటప్పటికి స్టార్ట్ అయిపోయింది, మనది లేటు. ఇక ఫైనల్లీ సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. 52 daysలో సంఘాన్ని నిర్మించాలంటే మాటలు కాదు. ఇక మనం బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీగా కూడా పెట్టారు అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ దాకా, టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ దాకా. ఓకే గైస్, ఈ బ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉండొచ్చు. Hallelujah, hallelujah, hallelujah. టాటా, బై బాయ్.